జగన్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే వినతులు చూస్తే అర్థమవుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ప్రభుత్వం సరిగా పాలన చేయలేదు కాబట్టి ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తారని చెప్పారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారులు గుంతలు కూడా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవడంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. మరి కొద్ది రోజుల్లో దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. జగన్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే వినతులు చూస్తే అర్థమవుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ప్రభుత్వం సరిగా పాలన చేయలేదు కాబట్టి ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తారని చెప్పారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారులు గుంతలు కూడా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవడంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. మరి కొద్ది రోజుల్లో దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ లో ఉన్నారు. అరవింద్, చెప్పండి, జగన్ పాలనలో అయితే ప్రజలు చాలా ఎన్ని ఇబ్బందులు పడ్డారైతే వచ్చే ఈ వినతుల్లో చూస్తే అర్థమవుతుందని అయితే సీఎం చంద్రబాబు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రజాపాలన అనే అంశంతో ముందుకొచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. గతంలో అంటే ఏసీ రూమ్ని దాటి జనంలోకి రాలేదు అని అపప్రద ఎదుర్కొన్నటువంటి, ఏసీ రూమ్లో కూర్చొని బటన్ నొక్కటం తప్ప జనంలోకి రాలేదు అని అపప్రదను ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రతి దశలోనూ ప్రతి చోట ప్రజా దర్బార్ నిర్వహిస్తుంది. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ ప్రారంభించినటువంటి ఈ ప్రజా దర్బార్ విస్తృత ఆదరణ వస్తోంది. అదే సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన శాఖలకు సంబంధించి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఆ ప్రజా దర్బార్లో ఆయన స్వయంగా అక్కడి నుంచే సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడ వాళ్ళకి సమస్యలు సాధ్యమైనంత వరకు సత్వరమే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. లేని పక్షంలో దానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ప్రజా దర్బార్ నిర్వహించబోతుండటం చాలా కీలకంగా మారింది. గతంలో ఇదే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రజావేదికని గత ప్రభుత్వం కూల్చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజావేదికకి మళ్ళీ నిర్మాణాలు ప్రారంభించాలి అనేటటువంటి డిమాండ్ని పక్కన పెట్టి ప్రజావేదిక నిర్మాణాన్ని గతంలో జరిగినటువంటి విధ్వంసానికి ప్రతీకగా అక్కడే అలాగే ఉంచుతామని చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు అంటే ప్రాథమికంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మొదటి రోజే ముఖ్యమంత్రికి చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో స్పందన వచ్చింది. పలువురు తమ సమస్యలతోటి వచ్చి ఏదైతే వినతి పత్రాలు ఇస్తున్నారో ఆ వినతి పత్రాలను అందుకున్న సందర్భంలో చంద్రబాబు ఒక కీలక వ్యాఖ్య చేశారు. గత ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనడానికి నిదర్శనమే ఈ వినతి పత్రాల పరంపర. ఈ వినతి పత్రాలు భారీ సంఖ్యలో రావటం దానికే నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. దాంతోపాటు మరొక కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక తయారు చేస్తాం. ఈ కంప్లైంట్ రిడ్రెసల్కి మొత్తం కంప్లైంట్ రిడ్రెసల్ మెకానిజంకి ఒక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఏదైతే ఇవ్వడానికి ప్రయత్నం చేశారో అది దీనికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థని తయారు చేయబోతున్నారు అనడానికి సూచికగానే చూడాలి స్వాతి. అలాగే అరవింద్, అయితే ఈ గత 5 ఏళ్లలో అయితే జగన్ ప్రభుత్వం అయితే ఏమాత్రం కూడా దెబ్బతిన్న రహదారులను అయితే రోడ్లను ఏదైనా కానీ సరిగా ఆ గుంతలు అయితే పూడ్చలేదని అయితే ఈ ప్రభుత్వం అయితే వ్యక్తం చేయడం జరిగింది. దానివల్ల అయితే ఇంకా ఇప్పుడు ప్రజా సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. గత 5 సంవత్సరాల పాలనలో
ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని అడ్రస్ చేయడంలో ప్రభుత్వం మీద వచ్చినటువంటి గత ప్రభుత్వం మీద వచ్చిన విమర్శల్లో ఒక ప్రధానమైనటువంటి విమర్శ రహదారులకు సంబంధించి రహదారుల నిర్మాణము, రహదారుల మరమ్మతులు, రహదారులకు సంబంధించిన మెయింటెనెన్సు చాలా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, గత ప్రభుత్వం ఓడిపోవటానికి ఉన్న ప్రధాన కారణాలు 5-6 కూడా ఈ రహదారుల సమస్య ప్రధానంగా ముందుకొచ్చింది. ఇప్పుడు రహదారులకు సంబంధించిన వినతి పత్రాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో రహదారుల మరమ్మతుకు సంబంధించిన ఆరోపణలు, అదే సందర్భంలో వినతి పత్రాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ రకంగా స్పందించడం రహదారులకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక భారీ మార్పుకి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పక తప్పదు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.